సో ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే నేనేమంటున్నానంటే ఒకసారి మనం చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఈ తెలంగాణలో నెంబర్ ఆఫ్ చాలామంది అంటే చాలామంది. వాస్తవానికి మనందరం కూడా మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎక్కువగా కూడా రైతులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు మాత్రమే ఇప్పుడు బలంగా వినబడుతున్నారు. సో నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు లేఖ అనేది పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిందండి. ఈ లేఖ పూర్తిగా కూడా లేఖ బయటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సరే, ఈ లేఖకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత అంటే కేసీఆర్కి దాంతోపాటు ఇక్కడ ఎవరు కవిత గారు రాస్తారు. అంటే ఈ సందర్భంగా చాలా సందర్భంలో పార్టీకి సంబంధించి అంటే పార్టీకి సంబంధించిన ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది చాలా సందర్భాలలో, ఎందుకంటే అధినేతకు వాస్తవాలు తెలవాలి కదా. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు మాత్రం మానిటరింగ్ చేస్తేనే సరిపోదు, వాస్తవాలను ధృవీకరించి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నేనే ఉన్నా, ఓ ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా, లేదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర పోయినా, లేదా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర పోయినా, అధ్యక్షుడి దగ్గర పోయినా, లేదా కమ్యూనిస్టులకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ దగ్గర ఉండే ఓ కోటరీ ఉంటుందండి. ఇది వాస్తవమైన విషయం. చాలా మట్టికి కూడా నేను చెప్పిన క్యాడర్ టు లీడర్, లీడర్ టు క్యాడర్, ఫేస్ టు ఫేస్ ఉంటేనే విషయాలు అనేది క్లారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఇది ఒక గందరగోళాన్ని అయితే నేను స్పష్టంగా గుర్తించిన. ఏది అంటే భజన బ్యాచ్ అయితే భయంకరంగా ఉన్నది. ఇలా క్యాడర్ టు లీడర్, లీడర్ టు క్యాడర్ ఎప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ అయ్యే దాఖలాలు అయితే లేవు, కనిపించవు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా పూర్తి స్థాయిలో కూడా ఏదో టీం దాన్ని రెఫర్ చేస్తుందేమో, వాళ్ళకి సంబంధించి చూస్తారేమో, కానీ ఈ భజన బ్యాచ్ అనేది పూర్తి స్థాయిలో అది ఏ పార్టీలో ఉన్నా ఇది పోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు విపక్షంలో ఉన్నప్పుడు చాలా విపక్షంలో ఉన్న నేను లైవ్లో అక్కడే ఉన్నా. ఒక సందర్భంలో వాళ్ళ సమీక్షా సమావేశం జరుగుతుంది 2021 అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికలకు 6 నెలలు 8 నెలల ముందు. సో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి సమీక్షా సమావేశం జరుగుతుంది. మనం తీసుకునే నిర్ణయాలు ఏ సన్నాసి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కు చేరవేస్తుండని చాలా నిర్మోహమాటంగా డైరెక్ట్గా కొండబద్దలు కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పూర్తి స్థాయిలో విమర్శించిండు. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అలాంటి పరిస్థితి ఎలా వస్తుందనేది క్వశ్చన్. ఎందుకు క్వశ్చన్ అంటున్నా అంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ, తర్వాత ఉద్యమ పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇది నేను చాలా రెస్పెక్టెడ్గా చెప్తున్నా. ఉద్యమ పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ. అలాంటి పార్టీలో నుంచి లేఖ బయటికి రావడం అనేది ఒక అంశమైతే, లేఖ బయటికి రావడం అనేది మీరు చాలా సింపుల్గా చూస్తున్నారు కావచ్చు. నేను దాన్ని చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన. లేఖ బయటకు వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు కూడా కాంగ్రెస్ పార్టీకి చేరతలేవన్న గ్యారంటీ ఏంటి? ఇది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే భవిష్యత్తుకు సంబంధించిన వ్యూహాలు కానీ, లేదా ప్రతి వ్యూహాలు కానీ, లేదా నిర్ణయాలు కానీ, ఇవన్నీ ఈ నిర్ణయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చేరతలేవన్న గ్యారంటీ ఉందా? ఇది అందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నిర్ణయాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా అక్కడికి ఎవరో చేరవేస్తున్నారు. సో ఈ చేరవేసే జుట్టును పట్టుకొని హుస్సేన్ సాగర్లో ముంచాల్సింది. సో క్లారిటీగా కూడా ఇక్కడ ఒక అంశాన్ని బయటికి తీద్దాం. రెండోది ఇక్కడ ఏంటి అంటే కవిత, మీరందరూ ఆలోచించండి, ఆ పార్టీకి సంబంధించి అధినేత వాళ్ళ కుమార్తె ఫస్ట్. దాంతోపాటు గతంలో ఎంపీగా పనిచేశారు, దేశ రాజకీయాలు తెలుసు, ఎమ్మెల్సీగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఆటపాటలతోని ప్రజలతో మమేకమైన వ్యక్తి. దాని తర్వాత ఆరోపణతో ఢిల్లీకి సంబంధించి జైల్లో గడిపారు. దాని తర్వాత బయటకు వచ్చారు, చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక ఆడబిడ్డ కన్నీళ్ళు ఏంటి అనేది కూడా మనం చూసాం, దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. సో ఇక్కడ విషయం ఏంటి, ఈ లేఖలు అనేది తరచుగా ఇప్పుడు కేటీఆర్ కూడా ప్లస్ మైనస్ చెప్తాడు, ఎందుకంటే ఇప్పుడు సభకు సంబంధించి ఎట్లా జరిగిందని చెప్తాను, హరీష్ రావుని అడిగినా చెప్తాడు. సో కవిత లేఖ రూపంలో, కానీ ఈ లేఖను బయటపెట్టిన దుర్మార్గుడెవడు, ఈ లేఖను బయటపెట్టిన మూర్ఖుడెవడు అంటున్నా. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తుంది, చాలా విశ్వసించవచ్చు. బీఆర్ఎస్ పార్టీ చాలా వ్యూహాలతో బయటకు వెళ్తున్న తరుణంలో దెబ్బగొట్టే ప్రయత్నం ఎక్కడో జరుగుతున్నది. ఇది బీఆర్ఎస్ పార్టీ మాత్రం పట్టుకోకపోతే చాలా సందర్భాలలో కనుక ఇబ్బంది అయిపోయే పరిస్థితి ఏర్పడింది. సరే లేఖ రాసారా, లేఖ అంతర్గత విషయం, వాళ్ళు ఎన్ని లేఖలన్నా రాసుకొని, ఏది కేసీఆర్ కవితకు రానివ్వండి, లేదా కేటీఆర్కి రాని, హరీష్ రావు, అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం, ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు చర్చించుకుంటారు. కానీ లేఖలు బయటకు వచ్చుడు అనేది ఇది చాలా డేంజర్ విషయం. అంటే పార్టీకి సంబంధించి 10 ఏళ్ళు అధికారంలో ఉండి 14 ఏళ్ళు విపక్షంలో ఉండి మళ్ళీ ఇప్పుడు విపక్షంలో ఉన్న ఈ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు కూడా బయటికి వెళ్ళే ప్రమాదం ఉంది. అది చాలా డేంజర్.
ఇంటి దొంగని ఈశ్వరుడైనా దొరకబట్టలేడనే ఒక సామెత ప్రకారం అది దొరకబట్టకపోతే పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ పతనానికే కారణమైపోతుంది. ఇది చాలా క్లియర్గా చెప్తున్నా నేను. ఎందుకంటే లేఖ బయటికి ఎట్లా వస్తుందండి వాళ్ళ అంతర్గత వ్యవహారాలలో. సో మొత్తానికి కవితకు సంబంధించి ప్లస్ మైనస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తను కృషి చేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దాన్ని ఇప్పుడు ఈ లేఖను తీసుకొచ్చి ఏదో ఏంటంటే సోషల్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తారు, కానీ అది జరిగిన ముచ్చట. సో లేఖ క్లారిటీ ఏంటంటే పార్టీకి సంబంధించి నిత్యం కూడా కవిత లేఖలు రాస్తారు, ప్లస్లు మైనస్లు ఏంటి అనే ఫీడ్బ్యాక్ అనేది తన తండ్రికి ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ఈసారి కూడా లేఖలు రాశారు. దాన్ని ఎవరు బయట పెట్టారనేది ఒకటి తెలవాలి. రెండోది, లేఖ బయటకు వచ్చిందంటే పార్టీ అంతర్గత విషయాలు కూడా అధికార పార్టీకి చేరుతున్నాయని మనం విశ్వసించాలి, తప్పదు అది. రెండోది. ఇక మూడోది ఏంటంటే భవిష్యత్తులో నిర్మాణం కోసం ఏం చేయాలి, ప్లస్లు మైనస్లు చెప్పినప్పుడే కదా. భజన చేస్తే నిత్యం ఎంతసేపు. నిజంగానే కవిత చెప్పిన వ్యాఖ్యలలో రెండింటిని మనం ఏకీభవించవచ్చు. ఒకటి ఆ చుట్టూ ఉండే భజన బ్యాచ్ కానీ, రెండు ఆ దయ్యాలు కానీ వాస్తవమైన విషయం. లేకే బయటకు వచ్చిందంటే అంతర్గత విషయాలు వెళ్ళవు అని మనం మాట్లాడుకోకపోతే ఎట్లా, అది వాస్తవమైన విషయం కదా. సో ఈ విషయానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏం కదా. ఇక కాంగ్రెస్ బీజేపీలకు సంబంధించి ఈ లేఖ మీద పూర్తి స్థాయిలో రచ్చ చేస్తున్నాయి. బయటకు వస్తారట, పార్టీ పెడతారట, ఏది పెట్టారండి. వాళ్ళ తండ్రికి అడుగుజాడలలో ఎమ్మెల్సీ కవిత నడుస్తుంది, ఒకటి క్లియర్ కట్టు. రెండోది ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ తండ్రి అడుగుజాడలలో నడవడంతో పాటు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, 2028లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తేవడం కోసం వాళ్ళు పనిచేస్తారు. ఇదంతా కూడా మీడియా సృష్టిస్తున్న కొన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ కానీ వాళ్ళ మీడియా కానీ పూర్తి స్థాయిలో చేయాల్సిన దానికంటే ఓవర్ ప్రసారం చేస్తున్నారు అంతే. దీంట్లో